హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనము డిఫరెంట్ స్టైల్లో ఎగ్ రైస్ ఎలా చేస్తామో చూద్దాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తే ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్, టమోటా, క్యారెట్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 3 మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నా. ఇంకా మీ ఇష్టము. ఇప్పుడు వాటర్లో వేసి ఎగ్స్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు కొంచెము సాల్ట్ కూడా వేయాలి. ఈ ఎగ్స్ని స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టి వేసి ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని సాల్ట్, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, మిరియాల పౌడరు, గరం మసాలా వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు స్పైస్ తక్కువ కావాలంటే మీరు మిరియాల పౌడర్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్లైసెస్ మునిగేంత ఆయిల్ వేసి ఈ ఎగ్ లిక్విడ్ చేసాం కదండి, అందులో ఈ స్లైసెస్ని డిప్ చేసి వేసుకోవాలి. 2 సైడ్స్ కాలనివ్వాలి. ఇప్పుడు అవి డిప్ చేసినప్పుడు నాకు సరిగా అంటుకోలేదు, సో నేను ఇలా స్పూన్తో వేసుకుంటున్నా. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి, ఆనియన్, క్యారెట్ వేసి 2 మినిట్స్ బాగా ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఇప్పుడు టమోటా వేసుకోవాలి. టమోటా వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని బాగా ఏగనివ్వాలి. చూడండి, బాగా ఏగింది. ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా ఎంచుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే కొంచెం కింద ఇది అవుతుంది, అంటుకుపోతుంది. ఇప్పుడు మనం మసాలా పౌడర్ అన్నీ వేస్తున్నాము. రెడ్ చిల్లీ, ధనియా పౌడరు, కొబ్బరి పౌడరు, గరం మసాలా అంతా వేసి ఇప్పుడు కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు అలా కలిపి ప్లేట్ పెట్టుకొని తీసుకోవాలి. చూడండి, బాగా అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ వండుకున్న అన్నము ఒక బౌల్లో తీసుకొని పొడిగా చేసుకొని ఈ మసాలా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ స్లైసెస్ ఉన్నాయి కదా, స్లైసెస్ తయారు చేసుకున్నాం కదా, వాటితోటి గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. చాలా థ్యాంక్స్ అండి. బాయ్.